ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాగ్దానము, మనము నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుగుచుండు నీటి ఊట వలె ఉండేదము అని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాలను దేవుడు నీరు కట్టిన తోట వలె ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడు ఉబుగుచుండు నీటి ఊట వలె మీ జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎడారిగా ఉన్నటువంటి మీ జీవితాలు, ఆపదలు ఉన్నటువంటి మీ జీవితములను, అనేకమైన భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళుచున్న మీ జీవితాలను ఉబుగుచుండు నీటి ఊట వలె ఆయన తయారు చేస్తున్నాడు. నీరు కట్టిన తోట వలె మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. నీరు కట్టిన తోట ఎంతో చక్కగా, పచ్చదనముగా, ఆహ్లాదకరముగా ఉంటుంది. అలాగనే ఉబుగుచుండు నీటి ఊట ఎప్పుడు కొరత లేనిదిగా ఉంటుంది. ఆ ఉబుగుచున్న నీటి ఊటే దేవుని ఆత్మయ్య ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాలను ఊరిడి నీటి బుగ్గగాను, ఎల్లప్పుడూ ఉబుగుచుండు నీటి ఊటగాను ఆయన మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, వారికనెన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీళ్లు లేని తోట కృషిస్తుంది, నీళ్లు ఉన్న తోట అభివృద్ధి చెందుతుంది. తన జనులను గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు, తన బిడ్డలను గూర్చి ఆయన తెలియజేస్తున్నాడు. మీరెన్నడను కృషింపారు, నీరు కట్టిన తోట వలె మీ జీవితాలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ జీవితాలను ఆశీర్వాదకరంగా నేడే మార్చువాడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీ పరిస్థితులను మార్చువాడును, మీ స్థితిగతులను మార్చివేయేవాడుగా ఉన్నాడు. ఆకాశమందున్న దేవుని వైపు చూడండి, ఆయన మీకు తప్పక సహాయం చేస్తాడు. అట్టి కృప ధన్యత మీ జీవితాల్లో దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, నీకు బిడ్డల జీవితాలను ఉబుగుచుండు నీటి ఊట వలె, ఎల్లప్పుడూ పారుచుండు తోట వలె, నీరు కట్టిన తోట వలె నీ బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి సహాయం చేసి కృపతో బలపరిచి నడిపించమని, ప్రతి విధమైన ఆటంకములను నజరేయుడని నామములో తొలగించి జయ క్రీస్తుగా మీరే లేచి నిలబడమని యేసు నామమున అడుగుచున్నాను.